శ్రీ గురుభ్యో నమ. శ్రీ గణేశాయ నమ. శ్రీ సరస్వత్యే నమ. దీపావళి పండుగ అంటే పిల్లలకి పెద్దలకి అందరూ కూడా సందడిగా చేసేసుకునేటువంటి పండగ. ఈ దీపావళి పండుగని ఇంచుమించుగా 5 రోజుల పాటు కూడా చేసుకుంటారు. ఈ వేడుకల్లో మొదటి రోజు ఏమిటంటే ధనత్రయోదశిగా జరుపుకుంటారు. ఈ ధనత్రయోదశి రోజున యమధర్మరాజు పేరుతో దీపం వెలిగించడం కూడా అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అక్టోబరు 18వ తేదీ శనివారం రోజు ఆశ్వీజ మాసం కృష్ణపక్ష త్రయోదశి తిథిలో సాయంత్రం వేళలో దీపం వెలిగించడం అత్యంత శ్రేయస్కరం. యమదీపం అనేటువంటిది మృత్యుదేవత అయినటువంటి యమభగవానుని పూజించడానికి అంకితం చేయబడినటువంటి రోజు. ఆ రోజు మాత్రమే అవకాశం. సాయం సంధ్య వేళలో సమయం 5:48 నుంచి 7:05 ఆ సమయంలో దీపాన్ని వెలిగించాలి. ఆ దీపాన్ని మన ఇంటి గుమ్మానికి బయట చక్కగా శుభ్రం చేసుకుని, తుడుచుకుని, ముగ్గులు పెట్టుకుని, పసుపు కుంకుమ పెట్టి, తమలపాకు పరిచి దానిపైన ఉప్పు అంటే కళ్ళుప్పు పొయ్యాలి. అదే రాళ్ళుప్పు అంటారు కదా, ఆ ఉప్పు అనమాట. పోసుకుని ప్రమిదలు 4 పెట్టుకోవాలి. 4 దిక్కులా చూస్తున్నట్టు జ్యోతిని వెలిగించుకోవాలి. ఒకవేళ లేదు అంటే ఒక్క ప్రమిదలో 4 ఒత్తులు వేసి 4 దిక్కులు చూస్తున్నట్టుగా 4 వైపులా దీపాలను వెలిగించాలి. యమదీపాన్ని వెలిగించేటప్పుడు దక్షిణ దిశలో ఉంచడం తప్పనిసరి. దక్షిణం వైపు యమధర్మరాజు దిక్కుగా చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ దిశలో దీపం వెలిగిస్తే యముడు సంతోషిస్తాడని, ఇంటి సభ్యులకు మంచిదని, ఎలాంటి భయాలు దరిచేరవని నమ్మకం. నైవేద్యం కొంచెం బియ్యం, బెల్లం నైవేద్యం పెట్టుకోవాలి. తర్వాత రోజు ఉదయాన్నే పక్షులకి పెట్టేయాలి ఆ బియ్యమును బెల్లమును. చక్కగా నమస్కరించుకొని యమ మంత్రాన్ని చదువుకోవాలి. యమగాయత్రి మంత్రం. ఓం సూర్యపుత్రాయ విద్మహే మహాకాలాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్. ఓం సూర్యపుత్రాయ విద్మహే మహాకాలాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్. ఓం సూర్యపుత్రాయ విద్మహే మహాకాలాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్. యమభగవానుడు భక్తులను దీర్ఘాయుషుతో శ్రేయస్సుతో రక్షిస్తాడని, మరియు అన్ని రకాల చెడు శక్తుల నుండి కూడా రక్షణ కల్పిస్తాడని నమ్ముతారు. ఈ ఆచారాన్ని ఆచరించడం ద్వారా అకాల మృత్యువు ఉండి విముక్తి పొందవచ్చు. మరియు ప్రజలు ధనత్రయోదశి రోజున ఈ ఆచారాన్ని ఆచరించాలి. ఎందుకంటే భక్తులు యమభగవానుడికి ప్రార్థనలు చేసే ఏకైక రోజు ఈ ఒక్కరోజే. ఎవరైనా పెట్టుకోవచ్చు, సంతోషంగా పెట్టుకోవచ్చు. దీనికి ఆనవాయితీ అంటూ ఏమీ లేదు, ఎవరైనా పెట్టుకోవచ్చు. దీని వెనుక ఒక పురాణ గాథ దాగి ఉందని చాలామందికి తెలియదు. యముడే రక్షణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిన ఆ కథే యమదీపం పుట్టుకకు కారణమైంది. పురాణాల ప్రకారం హిమ అనే రాజుకు ఒక కుమారుడు పుట్టాడు. అతని జాతకాన్ని చూసిన పండితులు అతని వివాహం జరిగితే 4వ రోజుకే మృత్యువు సంభవిస్తుందని హెచ్చరించారు. ఆ భయంతో రాజు కొడుకుకి పెళ్లి జరపకూడదని నిర్ణయించుకున్నాడు. కానీ విధి అనేది ఎవరూ తప్పించలేనటువంటిది. కాలక్రమంలో యువరాజుపై ఒక రాకుమారికి ప్రేమ పుట్టింది. వారు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. హెచ్చరికలు చేసినా తెలిసినా ఆమె తన యొక్క నిర్ణయాన్ని మార్చుకోలేదు. తన భర్తను తానే కాపాడుకుంటాను అనే సమ్మకంతో పెళ్లికి సిద్ధమైంది. చివరకు రాజు చేసేది లేక విధి ముందు తలవంచి వివాహానికి అంగీకరించాడు. వివాహం జరిగే 4వ రోజు ఆశ్వయుజ బహుళ త్రయోదశి వచ్చింది. అదే రోజు రాకుమారుడి ప్రాణాలు హరించడానికి యముడు పాము రూపంలో రాజప్రసాదానికి చేరుకున్నాడు. కానీ రాజమహల్లో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. యువరాణి సర్వసంపదలతో ఆ ప్రసాదాన్ని అలంకరించింది. బంగారు ఆభరణాలను రాసులుగా పోసింది.
దీపాల వెలుగులతో రాజమహల్ను ప్రకాశవంతం చేసింది. సంపద దేవత లక్ష్మీదేవిని స్తుతిస్తూ మధురమైనటువంటి గీతాలను ఆలపిస్తోంది. ఆ వెలుగులు, బంగారు మెరుపులు, గానాల సౌందర్యం యముణ్ణి కట్టిపడేశాయి. సమయం గడిచిపోయింది. మృత్యుగడియ దాటిపోయింది. యముడు ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళిపోయాడు. ఈ రోజున ఇంటి బయట వెలిగించే దీపాన్ని యమదీపం అంటారు. దీన్ని వెలిగిస్తే అపమృత్యు దోషాలు తొలగిపోతాయని, ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం. ధనత్రయోదశి మరొక ప్రత్యేకత. ధన్వంతరి జయంతి అని కూడా అంటారు. పురాణాల ప్రకారం ధన్వంతరి క్షీరసాగర మదనంలో అమృత కలశంతో అవతరించి ప్రపంచానికి ఆరోగ్యాన్ని అందించాడు. ఆయనే వైద్య శాస్త్ర పితామహుడు. సూర్యుని వద్ద ఆయుర్వేద విద్య నేర్చుకున్న ఆయనను వైద్యో నారాయణ అని హరి అని స్తుతిస్తారు. ఈశాన్య దిశలో ధన్వంతరి విగ్రహాన్ని ఉంచి ప్రార్థిస్తే దీర్ఘాయుష్షు లభిస్తుందని విశ్వసిస్తారు. స్వస్తి.